రెబల్ స్టార్ ప్రభాస్ సలార్లో మరో రాకింగ్ స్టార్ లా కనిపించాడు. నిజం చెప్పాలంటే రాకింగ్ స్టార్ యష్ నే మించిపోయాడు. ఆ కటౌట్ కి ఉన్న ఆరా అలాంటిది. ఇక కేజీఎఫ్ 2 భాగాల్లో యష్ రాఖీపైగా వణికించాడు. 1350 కోట్ల వసూళ్లకి కింగ్ అనిపించుకున్నాడు. అయితే ఈ ఇద్దరిలో కామన్ పాయింట్ ఒకటే, తనే ప్రశాంత్ నీల్. తన మేకింగ్ లోనే యష్ రాఖీపైగా మారి పాన్ ఇండియాని షేక్ చేశాడు. తన మేకింగ్ లోనే సలార్తో ప్రభాస్ పాన్ ఇండియా మాస్ హిట్ సొంతం చేసుకున్నాడు. కట్ చేస్తే సీన్లోకి నేచురల్ స్టార్ వచ్చాడు. గతంలో దసరాతో మాస్ హిట్ కొట్టిన నానికి పాన్ ఇండియా ఇమేజ్ రాలేదు. అందుకే ఈసారి రెబల్ స్టార్ రాకింగ్ స్టార్ లా మారిపోతున్నాడు. ఆ ఇద్దరి సపోర్ట్ తీసుకుంటున్నాడు. అంతగా నాని ప్యారడైజ్ లో ఏం బిర్యానీ కలుపుతున్నాడు? 1000 కోట్ల బిర్యానీ కోసం పాన్ ఇండియా కింగ్స్ నిజంగా రంగంలోకి దిగుతున్నారా? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ని బాహుబలి తర్వాత మాస్ రూట్లో యాక్షన్ డ్రామా జోనర్లో ఓ రేంజ్లో చూపించిన సినిమా అంటే సలారే. సాహోలో ఎంత ఫైట్లు యాక్షన్ డ్రామా ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఎమోషన్కి తగ్గ యాక్షన్ డ్రామాతో వచ్చింది మాత్రం సలారే. తన కటౌట్కి తగ్గ కంటెంట్తో వచ్చింది కాబట్టే బాహుబలి 2 భాగాల తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న ప్రభాస్ ఫేట్ మారింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషులు కలిసి రాకున్నా కూడా సలార్తో సీన్ మారింది అంటే కేజీఎఫ్కి మిర్చి లాంటి కంటెంట్ తోడవడమే కారణం. ప్రశాంత్ నీల్ కూడా ఓ మామూలు కథని పాన్ ఇండియా వ్యధగా మార్చింది కేజీఎఫ్ ఫ్లేవర్తోనే. కేజీఎఫ్లో రాఖీబాయ్ని, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని రెండింటినీ ఎవరూ మర్చిపోలేరు. కేజీఎఫ్ వరల్డ్ అంటేనే డార్క్ లొకేషన్స్, అంతకంటే డార్క్ ఎమోషన్స్. సో కేజీఎఫ్ స్టైల్ని సలార్కి ప్రశాంత్ నీల్ వాడాడు కాబట్టి సేమ్ ఫీల్ వచ్చింది. సలార్ దుమ్ము దులిపింది. కట్ చేస్తే ఈ 2 విషయాల్ని న్యాచురల్ స్టార్ నాని డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే దసరా మూవీని సలార్ స్టైల్లో తీశాడు. సలార్ మూవీనే అచ్చుగుద్దినట్టు కేజీఎఫ్ మోడ్లో ఉందన్నారు. అలాంటి మూవీ స్టైల్లో దసరా డార్క్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. తెలంగాణలో దుమ్ము దులిపింది. ఆంధ్ర సీడెడ్లో సోసోగా ఆడింది. కట్ చేస్తే మళ్ళీ నానితో ప్యారడైజ్ మూవీ తీస్తున్నాడు శ్రీకాంత్. దీని గ్లింప్స్ కూడా పేలింది. కాకపోతే సలార్ కేజీఎఫ్ ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తోందంటున్నారు. కేజీఎఫ్ సలార్ సినిమాలు చూసినప్పుడే ప్రశాంత్ నీల్ అంతా ఈ డార్క్ బ్యాక్గ్రౌండ్ తప్ప మరో లుక్లో సినిమా తీయలేడా ఈ దర్శకుడు అన్నారు. ఎన్టీఆర్ డ్రాగన్ మోషన్ టీజర్ చూసినప్పుడు కూడా అదే మాట అన్నారు. తనే ఈ రూట్ నుంచి మరో దారిలో మారలేకపోతుంటే శ్రీకాంత్ వదిల మాత్రం దసరా తర్వాత ప్యారడైజ్ కూడా అదే డార్క్ మోడ్ని ఎంచుకున్నాడు. అవే చీకటి గదులు, అవే డార్క్ లొకేషన్స్.